హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ ఆద్యాస్ వరల్డ్. చాలా రోజులైందండి ఇలాగా వాయిస్ ఓవర్ ఇచ్చి. చాలా హ్యాపీగా ఉంది ఇలా వీడియో పోస్ట్ చేయడం. ఈ వీడియో తీయడానికి నేను 1 మంత్ నుంచి పోస్ట్ చేద్దామని ట్రై చేస్తున్నాను. అట్ లాస్ట్ ఇప్పుడైతే పోస్ట్ చేస్తాను అనమాట. మీ అందరికీ హ్యాపీగా షేర్ చేసుకుంటున్నానండి. నాకైతే బాబు పుట్టాడు. మీ అందరికీ ఆల్రెడీ తెలిసిపోయే ఉంటుంది. ఇంకా తెలియని వాళ్ళకి చెప్తున్నానండి, నా నా సబ్స్క్రైబర్స్కి. నేనైతే ప్రెగ్నెన్సీ వల్ల ఈ 9 మంత్స్ జర్నీలో నాకు బాబు పుట్టాడు. నా బాబుకి ఇప్పుడు 2 మంత్స్ కంప్లీట్ అయ్యాయి. థర్డ్ మంత్ కూడా వచ్చిందనమాట. నేను ఇంక వీడియోస్ అనేవి రెగ్యులర్గా పెట్టలేకపోయినా వీక్లీ వన్స్ అయినా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానండి. నన్నైతే సపోర్ట్ చేయండి, ఇది వరకు సపోర్ట్ చేసినట్టే. ఎవరైతే నాకైతే విష్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మందికి ఈ న్యూస్ తెలియంగానే నా ఛానల్లోకి వచ్చి చాలా మంది విష్ చేశారండి. ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పి నేను ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో కూడా చాలా మంది వీడియోస్ ఆపేసినప్పుడు చాలా మంది అడిగారు. నేను ఎందుకు అప్పుడు అస్సలు నాకు హెల్త్ అస్సలు సహకరించేది కాదు. మెల్లిమెల్లిగా వాటన్నిటి గురించి కూడా మీతో షేర్ చేసుకుంటాను. అప్పుడైతే అస్సలు ఒంట్లో బాగోక అసలు చూడలేదనమాట. కొన్ని మంత్స్ తర్వాత చూసాను. అందుకే నేను కమెంట్‌కి రిప్లై ఇవ్వలేకపోయాను అంతే తప్పించి ఇంకేం కాదు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత అయితే మాత్రం అస్సలు ఒక్క వీడియో కూడా పెట్టలేకపోయానండి. ఎందుకంటే నాకు అంత నీరసంగా ఉండేది. ఇనీషియల్ డేస్‌లో అయితే వామిటింగ్స్ అస్సలు బాగుండేది కాదు. ఇప్పుడే రికవర్ అవుతున్నాను. ఇంకా నాకు నార్మల్ డెలివరీ అవ్వడం వల్ల ఇంకా చిన్న చిన్నగా ఇప్పుడిప్పుడే అన్ని పనులు చేసుకుంటున్నాననమాట. ఇప్పుడైతే నేను మీకు ఈ వీడియోలో నా రొటీన్ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు ఇంకా క్లీన్ చేసుకోక ముందు నా ఇల్లు మార్నింగ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాననమాట. ఈ టైంకి అంటే 9:00కి నా కిచెన్ ఇలా ఉంటుంది. టిఫిన్ పెట్టి పంపించేస్తాననమాట. ఆద్యను స్కూల్‌కి పంపించేస్తాను. మా వారు ఆఫీస్‌కెళ్ళిపోతారు. ఇంక డిష్ వాషర్‌లో సామాన్లు పెట్టడంతో నా డే అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకిక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇంక నైట్ నిద్రలు ఉండట్లేదండి. అస్సలు నిద్ర ఉండట్లేదు. మా వాడు అస్సలు పడుకోవట్లేదు నైట్ టైము. అసలు నిద్ర ఉండట్లేదు. లేదా వీడియోస్ స్టార్టింగ్ నుంచే పోస్ట్ చేసేదాన్ని. 1 మంత్ తర్వాత నుంచే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా గానీ అస్సలు నిద్ర ఉండట్లేదు. ఓపిక లేక వీడియోస్ అనేవి లేట్ అయిపోయాయి. ఎందుకంటే నా ఛానల్‌లో వీడియో రాక ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోతుంది కదా! ఇంకా యూట్యూబ్ అనేది రెస్ట్రిక్షన్స్ చాలా పెట్టేస్తుంది. ఇంక కంపల్సరీ వీడియోస్ అయితే పోస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. నాకు ఈ ఛానల్ అంటే చాలా ఎమోషన్ అండి. ఎందుకంటే ఆద్య పేరుతో పెట్టాను కదా! ఈ ఛానల్ పోవడం నాకిష్టం లేదు. అందుకే నేను ఈ ఛానల్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. నాకెవరైతే కమెంట్ చేశారో, నేను ఎవరికైతే రిప్లై ఇవ్వలేకపోయానో వాళ్ళందరికీ చాలా చాలా సారీ అండి. నేను రీసెంట్‌గానే అన్ని కమెంట్స్ చూసాను ఛానల్‌లోకెళ్ళి. నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడైతే అసలు చూడలేదనమాట. అస్సలు ఫోనే పట్టుకునేదాన్ని కాదు. ఏమనుకోవద్దు. నేను లాస్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత డెలివరీ అయిపోయాను 1 వీక్ తర్వాతే నేను అన్ని కమెంట్స్ చూసాననమాట. అప్పటి వరకు నేనసలు చూడలేదసలు. చాలామంది అడిగారు ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అని. చాలా మందికి తెలుసు కూడా నేను ప్రెగ్నెంట్ అని. మరి అది ఎలా తెలుసనేది నాకు తెలీదు గానీ, చాలా మంది కనిపెట్టారు నేను ప్రెగ్నెన్సీతో ఉన్నాను అని. మరి మీ అందరికి ఎలా తెలిసిందో నాకు తెలీదు. ఎందుకంటే నేను మా ఎవరి ఛానల్‌లో గూడా చెప్పలేదు. ఇంకా నా ఛానల్‌లో అయితే వీడియోస్ ప్రెగ్నెన్సీ కన్నా ముందే ఆపేశాను నేను. ఎందుకంటే నాకప్పుడు ప్రెగ్నెన్సీకి ముందే 2 మంత్స్ నుంచి ఒంట్లో బాగుండేది కాదు. చాలా నీరసంగా అనిపిచ్చేది. ఇంకప్పటి నుంచే నేను కొంచెం వీడియోస్ అనేవి ఆపేశాను. ఇప్పుడైతే ఇంక వీడియోస్ అయితే రెగ్యులర్‌గా కాదండి. వీక్లీ వన్స్ ఒక వీడియో ఆర్ 2 వీడియోలయితే పెడతాను. బాబుకి కొంచెం మంత్స్ పెరిగే కొద్దీ రెగ్యులర్‌గా వీడియోస్ అయితే పెడతాననమాట. ఆహ్, ఇంక మళ్ళీ మన వీడియోలోకొచ్చేస్తే నేను సామాన్లన్నీ డిష్ వాషర్‌లో అయితే ఇలా సర్దేశాను. సర్దేసిన తర్వాత ఇంక టిఫిన్ తినేసొచ్చి గ్యాస్ స్టవ్ అయితే కడుగుతున్నాను. మా వాడితో అసలు ఇంట్లో పని చేసుకోవడానికి అస్సలు టైమే కుదరదు. ఇదివరకు గ్యాస్ స్టవ్ అనేది రోజు నైట్ కడిగేసి సామాన్లన్నీ డిష్ వాషర్‌లో పెట్టేసి పడుకునేదాన్ని. మా వాడొచ్చాక నైట్ అస్సలు వాడి దగ్గరే ఉండాలి. లేకపోతే ఏడ్చేస్తాడస్సలు. వాడు ఎప్పుడైతే పడుకుంటాడో నాకప్పుడే నేను ఇంట్లో పని జేసుకోవాలనమాట. లేదంటే అస్సలు కుదరదు. గుక్కపెట్టి ఏడ్చేస్తాడు. ఆద్య టైంలో అయితే నేను నెల్లూరులో ఉన్నాననమాట.
అప్పుడు కోవిడ్ వచ్చింది. 5 మంత్స్ అక్కడే ఉన్నాను. అందువల్ల నాకు ఈ ఫేజ్ అంత గుర్తులేదు. ఎందుకంటే మా అమ్మ ఉండింది. మా అమ్మ కొంచెం చూసుకుంది. ఇప్పుడు ఎందుకు లేనంటే ఆద్యకి స్కూల్ ఉందన్నమాట. ఇప్పుడు కూడా నెల్లూరుకి రమ్మని చెప్పి పిలిచారు. నెల్లూరులోనే యాక్చువల్‌గా నేను ఉండాలి. కానీ ఆద్యకి స్కూల్ ఉందండి. ఆద్యకి స్కూల్ పోతదని చెప్పి నేనే వెళ్ళట్లేదు. ఇక్కడే ఉన్నాను. ఆద్య ఫస్ట్ స్టాండర్డ్ గదా! ఎల్‌కేజీ, యూకేజీ అయ్యుంటే నేను ఎళ్ళిపోయేదాన్ని గానీ, ఆద్య ఫస్ట్ స్టాండర్డ్ గదా! స్కూల్ పోతే మళ్ళీ ఎందుకనంటే నేను యూకేజీ, ఎల్‌కేజీలో సరిగ్గా స్కూల్‌కెళ్ళలేదండి. అందువల్ల ఏంటంటే నాకు బేసిక్స్ సరిగ్గా పోయాయి. నన్ను తీసుకెళ్ళి ఫస్ట్ స్టాండర్డ్‌లో ఏసేశారు. అప్పుడు ఫస్ట్ స్టాండర్డ్‌లో నాకు కొన్ని కొన్ని బేసిక్స్ రాకపోవడం వల్ల నేను ఫర్దర్ క్లాసెస్‌లో వెనక్కి పడిపోయాననిపిచ్చేది నాకు. అందువల్ల నా పాప అలా అవ్వకూడదని చెప్పి నేను ఎళ్ళలేదనమాట అంతే. అంతే తప్పించి మా అమ్మ వాళ్ళైతే ఇక్కడ వచ్చారు, డెలివరీకొచ్చారు చూసుకొని అందరూ ఇక్కడే ఉన్నారు. మీరు చూసే ఉంటారు. అంటే భారతి ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరూ అందరూ చూసే ఉంటారు. ఎవరైతే ఛానల్ ఫాలో అవ్వరో వాళ్ళకైతే చెప్తున్నాననమాట. వాళ్ళు డెలివరీకొచ్చారు చూసుకొని ఒక 2 వీక్స్ ఉండి ఇంక వాళ్ళ పనులుంటాయి గదండీ! ఇంక వాళ్ళైతే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మా వారు పెటర్నిటీ లీవ్ పెట్టి ఒక 2 వీక్స్ అయితే నాతో పాటు ఉన్నారనమాట. 2 వీక్స్ 20 డేస్ ఉన్నారు. అంటే ఆల్‌మోస్ట్ 1 మంత్ కవర్ అయిపోయింది. అప్పుడు నేను కొంచెం రికవర్ అయిపోయాను. నార్మల్ డెలివరీ కాబట్టి. అదే సిజేరియన్ అయితే తప్పకుండా నేను నెల్లూరు ఎళ్ళిపోయేదాన్ని. ఇంక బాబుతో కష్టం గదా! నార్మల్ కాబట్టి నార్మల్ డెలివరీ అయింది. అందువల్ల నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. ఆద్యకి స్కూల్ ఉంది గాబట్టి. హాలిడేస్ ఇస్తే ఎళ్దాం అనుకున్నాను గానీ 10 డేస్‌కి ఏం వెళ్తాంలే అని ఇంకెళ్ళలేదు. ఇంకా చిన్న బాబుని పట్టుకొని ట్రైన్ జర్నీ అన్ని అన్ని గంటలు ఏం వెళ్తాంలే అని ఎళ్ళలేదనమాట. లేకపోతే ఈ పాటికే వెళ్ళుండాల్సింది. డిష్ వాషర్ ఉండడం వల్ల కొంచెం పని తగ్గిందని చెప్పుకోవాలండి నాకైతే. మా వారు కొంచెం హెల్ప్ చేస్తారు. మావయ్య కొంచెం బాబు దగ్గరుంటారు. అలా అలా మేనేజ్ చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాను గూడా. ఇంక వీడియోస్ అయితే చెయ్యాలి అని ఇప్పుడెందుకు పోస్ట్ చేస్తున్నానంటే, నేను ఆల్మోస్ట్ వీడియోస్ పెట్టక ఇంకొక 1 మంత్ అయితే నేను 1 ఇయర్ అయిపోద్దనమాట వీడియోస్ పెట్టక. ఇంకా యూట్యూబ్ అనేది జాన్వరి నుంచి చాలా రెస్ట్రిక్షన్స్ అయితే తీసుకొస్తుందంట. అందుకని చెప్పి ఇంక వీడియోస్ అయితే ఇంకా నాకు ఈ ఛానల్ కావాలి కాబట్టి నేనైతే ఇప్పుడు పెడతాననమాట వీడియోస్. ఇక్కడ చూడండి నేను మా బాబు కోసం ఫస్ట్ క్రైలో స్ట్రాలరు, ఇంకా మా పాప కోసం లంచ్ బాక్స్, నెట్ ఇంకా మస్కిటో నెట్ బాబుకి, ఇంకా ఈ ఉయ్యాలైతే అమెజాన్‌లో తీసుకున్నానండి. చాలా బావుంది. దీంట్లో ఏస్తే హ్యాపీగా పడుకుంటాడు. ఇంకా మస్కిటో నెట్ కూడా ఇచ్చారు దీనికి. ఇలాగ మనం విండోస్‌కి హ్యాంగ్ చేసేసుకోవచ్చనమాట. ఈ ప్రోడక్ట్ అయితే నాకు బా నచ్చింది. పెద్ద ఎక్స్‌పెన్సివ్ గూడా ఏం కాదు. రూ. 1600 పడింది. చాలా బావుందనమాట ఇది ప్రోడక్టు. చూడండి చాలా సింపుల్‌గా మనం ఇలా విండోకి హ్యాంగ్ చేసేసుకుంటే సరిపోతది. ఇది అప్ టు ఒక 15 కేజెస్ వరకు కాస్తది. అంటే మనం ఒక 1 ఇయర్ వరకు హ్యాపీగా వాడుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను ఆద్యకి లంచ్ బాక్స్ పెట్టానని చెప్పాను గదా! ఫస్ట్ క్రైలో ఆహ్, ఆఫర్స్ నడుస్తున్నాయండి. నాకైతే ఫస్ట్ క్రై వాళ్ళు కాల్ చేశారనమాట. మా వారు బాబు పుట్టిన తర్వాత ఏమన్నా ఆఫర్స్ ఉంటే వస్తాయని చెప్పి నా పేరు రిజిస్టర్ చేశారనమాట యాప్‌లో. చేయంగానే వాళ్ళు ఫస్ట్ క్రై వాళ్ళు నాకు కాల్ చేసి మేడం మీరు ఆఫర్స్ నడుస్తున్నాయి. మీకేం కావాలన్నా పర్చేస్ చేసినా మీకు ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తాను అని అన్నారనమాట. అంటే కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ మీద 65% దాకా డిస్కౌంట్ ఇస్తున్నారు. కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ మీద ఏంటంటే 11% ఇస్తున్నారు బేబీ హగ్ ప్రొడక్ట్స్ మీద. అయితే నేనేం అడిగానంటే నాకు కావాల్సినవన్నీ నేను కార్ట్‌లో యాడ్ చేసుకుంటాను. కొన్ని 65% ఉంటాయి. కొన్ని 11%, 10%, 20% ఉంటాయి. నాకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అక్కడ డిస్కౌంట్‌తో నాకు సంబంధం లేకుండా నాకు ఫ్లాట్ ఇచ్చేసే పనైతే నేను తీసుకుంటాను అని చెప్పి వాళ్ళని అడిగాననమాట. అప్పుడు వాళ్ళేమన్నారంటే మీకు ఏవైతే ఆ ప్రొడక్ట్స్ అవసరమో అవన్నీ కార్ట్‌లో యాడ్ చేయండి. అవి మీకు డిస్కౌంట్‌లో ఉన్నాయా లేకపోయినా సరే నేను మీకు ఫ్లాట్ 50% ఇస్తాను. అది గూడా కండిషన్ ఏంటంటే ఓన్లీ బేబీ హగ్ ప్రొడక్ట్స్ అనమాట. ఓన్లీ బేబీ హగ్ ప్రొడక్ట్స్ కనుక తీసుకుంటే ఫ్లాట్ 50% అనమాట ఇచ్చేస్తారు. మనకి యాప్‌లో 65% ఉందనుకోండి 65% కూడా ఇస్తారు. అలా కాకుండా కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ మీద 10% ఉంటే మనకి దాని మీద కూడా 55% వస్తదనమాట. 50% వస్తదనమాట. అలా నాకు ఇలా ఈ స్ట్రాలర్ అయితే
ఎంఆర్‌పీ వచ్చేసి నాకు 2600 సంథింగ్ పడిందంటే 2700 అనుకోండి. అంటే ఆల్‌మోస్ట్ ఇది 5300 చేంజ్ ఎంతో ఉంటది. నాకిది 2600 చేంజ్‌కొచ్చింది. అంటే హాఫ్ ఆఫ్ ద ప్రైస్‌కొచ్చిందనమాట. క్వాలిటీ అయితే ద బెస్ట్ ఉందండి. చాలా బావుంది. స్ట్రోలర్ మాత్రం. ఎవరైనా గనక చిన్న పిల్లలుండి ఇలాగా అన్ని ప్రొడక్ట్స్ ఒకసారే కొనుక్కోవాలి అనుకుంటే ఫస్ట్ క్రైలో ఆఫర్స్ నడుస్తున్నాయి. బట్టలు, ఇలాంటివి పిల్లలకి సంబంధించిన క్రీమ్స్ గావచ్చు, అన్నీ ఉన్నాయి. చాలా బావున్నాయండి. బట్టలైతే ఇంక బేబీ హగ్‌లు చాలా బావుంటాయి. మీకు తెలుసు కదా! ఫస్ట్ క్రైలో క్వాలిటీ అంటే ఇంక చాలా బావుంటాయి పిల్లలవి. ఒకసారి ఎళ్లి చెక్ చేయండి. ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. ఇంక మా వారు ఈ స్ట్రాలర్‌ని బిగించడానికి నానా కష్టాలు పడ్డారనమాట. యాక్చువల్‌గా ఇది అసెంబ్లీకి వాళ్ళు కాల్ చేశారు. మా వారేంటంటే మార్నింగ్ ఆఫీస్‌కెళ్ళిపోతారు. ఆయన ఉండరు. సో, ఇంక నేను వాళ్ళకి కూర్చోబెట్టి, ఆ ప్రోడక్ట్ ఇచ్చి వాళ్ళ దగ్గర నేను కూర్చోలేను. ఎందుకంటే మా బాబు అంత టైం ఇవ్వడు నాకు. ఏడుస్తానే ఉంటాడు. మా వారు ఆఫీస్ నుంచి వచ్చేసరికి నైట్ అయిపోతది. 7, 7:30 అయిపోద్ది. ఇంకెందుకులే నేనే బిగించేస్తాను అంటే తెప్పించి 1 వీక్ అయిపోతుంది. ఏదైనా డిఫెక్ట్ ప్రోడక్ట్ అయితే రిటర్న్ పెట్టాలి గదా! అని చెప్పి ఇంక నైట్ కూర్చొని ఇంక 1 డేలో ఇది గనక రిటర్న్ పెట్టకపోతే ఇంక డిఫెక్ట్ పీస్ అయినా గూడా ఉంచేసుకోవాలనమాట. సో, ఎందుకులే అని చెప్పి ఇంక నైట్ 11:30, 12 అవుతుంది. అప్పుడు కూర్చొని బిగిస్తున్నారనమాట. ఇంక ఫిట్ చేస్తున్నారు. కానీ డిఫెక్ట్ పీస్ ఏం గాదు. మంచి ప్రొడక్టే ఇచ్చారు. చాలా బావుంది ప్రొడక్ట్ అయితే. నేనిప్పుడే ఎందుకు తీసుకున్నానంటే, ఇంకా యాక్చువల్‌గా ఇప్పుడు అవసరం లేదు. 6 మంత్స్ తర్వాత నుంచి అవసరం పడతది స్ట్రోలరు. కానీ నేనింత త్వరగా ఎందుకు తీసుకున్నానంటే, ఆఫర్స్ నడుస్తున్నాయి గదా! అని చెప్పి, నాకు కావాల్సినవన్నీ ఒకసారే కొనుక్కున్నాననమాట. ఇంకా నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి, ఇంకా నేను ఏమైతే నా నా ఫుడ్ వాటి గురించి అవన్నీ వీడియోస్ అయితే చేస్తానండి ముందు ముందు. ఇంకా మీకెలాంటి వీడియోస్ కావాలి అంటే బాలింత పత్యాలు అవన్నీ అంటారు గదా! నేను అవైతే పత్యాలైతే అంత ఎక్కువ చేయట్లేదు గానీ, నేనేం తింటున్నానో మాత్రం మీకు షేర్ చేస్తానండి. పాలు రావడానికి నేనేం జేస్తున్నాను. ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా ముందు ముందు వస్తాయన్నమాట. ఇంకా పిల్లలకి సంబంధించి ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నానో అవన్నీ గూడా మీతో అయితే షేర్ జేసుకుంటాను. నేనైతే మాత్రం మీ కమెంట్స్ మాత్రం నేను ఖచ్చితంగా మిస్ అయ్యానండి. నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను. కమెంట్స్ వస్తూ ఉంటే రిప్లై ఇవ్వడం అవంతా చాలా హ్యాపీనెస్ అనమాట నాకు. ఈ 1 ఇయర్ నేను అది మాత్రం చాలా మిస్ అయ్యానండి. కానీ వీడియోస్ పెట్టలేకపోయాననమాట. చాలా ట్రై చేశాను వీడియోస్ పెడదామని. కానీ అస్సలు అయ్యేది గాదు. ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. మళ్ళీ ఇంకా కొంతమంది సబ్‌స్క్రైబర్స్ నెల్లూరులో కలిసారు. వాళ్ళ గురించి అన్నీ మీతో మాట్లాడతానండి. ఈ ఒక్క వీడియోలో అన్నీ చెప్పలేను గదా! నెక్స్ట్ వీడియోలో నా ప్రెగ్నెన్సీ గురించి అన్నీ షేర్ జేస్తాను. ఇంకా మీతో చాలా 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 మాట్లాడాలి. ఈ 1 ఇయర్‌లో జరిగినవన్నీ మీతో షేర్ జేసుకుంటాను. అది మీకు చాలా హెల్ప్ అవుతది. ఎవరైతే ప్రెగ్నెన్సీతో ఉన్నారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతది. అది నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో నేను ఏ డిఫికల్టీస్ ఫేస్ చేశాను ప్రెగ్నెన్సీలో, ఇంకా ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, నేను ఏం తప్పులు చేశాను, డాక్టర్ నన్ను ఎలాంటి ఫుడ్ తీసుకోమన్నారు, ఇవన్నీ కూడా మీతో కమింగ్ వీడియోస్‌లో షేర్ చేసుకుంటానండి. ఇంకా గనక ఇప్పుడే న్యూ బోర్న్ మదర్స్ కొనుక్కుంటే ఫస్ట్ క్రైకెళ్ళి మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ ఒకసారి చెక్ చేయండి. అన్ని ఆఫర్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ ఒకసారి చెక్ చేసి మీకు అవసరమైనవి ఏమన్నా మీకు ఉంటే గనక తీసుకోండి. ప్రొడక్ట్స్ మాత్రం చాలా మంచి క్వాలిటీతో వస్తున్నాయి. ఫస్ట్ క్రై బేబీ హగ్ ప్రొడక్ట్స్ అయితే తీసుకోండి. చాలా బావున్నాయి. ఇంకా నేను న్యూ బోర్న్‌తో ఎలాగా ఈ 2 మంత్స్ ఎలాగా ఈ జర్నీ అంతా కూడా మీతో అయితే షేర్ చేసుకుంటానండి కమింగ్ వీడియోస్‌లో. ఇన్ని రోజుల తర్వాత మీ అందరితో ఇలా మాట్లాడడం చాలా హ్యాపీగా ఉందండి. మీరు నాతో మాట్లాడాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఇంకా మీరు అడగాల్సిన క్వెషన్స్ అన్నీ చాలా ఉంటాయి గదా! ఈ 1 ఇయర్‌లో. అవన్నీ ఇప్పుడు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.